హాయ్ అండి. ఈరోజు లంచ్‌కి గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ చేశాను. టేస్ట్ అయితే చాలా బావుంది. మీరు కూడా చూస్తారని చిన్న వీడియో తీశానండి. ముందుగా వాటర్‌లో ఉప్పు, పసుపు వేసుకొని నేను చూపించిన విధంగా గుత్తుగా కట్ చేసుకుని వంకాయలని ఏసుకోవాలండి. ఉప్పు, పసుపు వాటర్‌లో ఏసుకుంటే వంకాయలు నల్లపడకుండా ఉంటాయి. ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యాక వాటర్‌లో కట్ చేసుకున్న వంకాయలని ఏసుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మిక్సీ జార్‌లో నేను 2 ఉల్లిపాయలని ముక్కల కింద కట్ చేసేసుకుని, ఒక టమాటా, అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఇంకా గ్రేవీకి అంతా సరిపడే ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను. చింతపండును కూడా నానబెట్టుకున్నానండి వాటర్‌లో. ఇంకా వంకాయలు చక్కగా మగ్గినాయండి. వంకాయ టెస్ట్ చేసుకోవాలి, మెత్తగా మగ్గితే ఇంకా తీసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. అదే ఆయిల్‌లో మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్‌ని కూడా వేసుకుని ఒకసారి చక్కగా కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఉల్లిపాయ గొజ్జును మాత్రం చక్కగా మగ్గించుకోవాలండి. లేకపోతే పచ్చి వాసన వచ్చిందంటే కూర అస్సలు బాగోదండి. ఇంక నోట్లో పెట్టలేము. అలా చక్కగా మగ్గించుకున్న పేస్ట్‌లో మనం మగ్గించుకున్న వంకాయలను కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసేసుకుంటే కదిపేటప్పుడు విడిపోతాయన్నమాట. అలా ఒక్కొక్కటిగా వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఆయిల్ పైకి వస్తుందండి. ఇంక అప్పుడు మగ్గినట్టే. అప్పుడు దాంట్లోని మనం నానబెట్టుకున్న చింతపండు గొజ్జుని తీసుకుని కొద్దిగా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మెల్లిగా కదుపుకుని దాంట్లోనే కూరకు సరిపడి బెల్లం, మసాలా పొడి, అలాగే కరివేపాకు వేసేసుకుని చక్కగా మనం టేస్ట్ చూసుకోవాలి అన్నీ సరిపోయినాయో లేదండి. అలా టేస్ట్ చూసుకున్నాక అన్నీ సరిపోయినాయంటే మూత పెట్టుకుని మగ్గిచ్చేసుకుంటే మన గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం అస్సలు